ములుగు జిల్లా మేడారంలో ఏటీపీహెచ్ పేరిట వెలిసిన హెచ్చరిక లేఖలు కలకలం రేపుతున్నాయి. సీఎం పర్యటనకు ముందు రోజు ఐటీడీఏ క్యాంప్ గేటు వద్ద ఈ లేఖలు ప్రత్యక్షం కావడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. మేమింకా ఉన్నాం, మౌనంగా ఉన్నంత మాత్రాన ఓడిపోయామని అనుకోవద్దు అంటూ రెడ్ పెన్ తో రాసిన హెచ్చరికలు పోలీసులకు సవాల్గా మారాయి. మావోయిస్టు అనుబంధ సంఘాల పేరుతో లేఖలు వెలువడటం భద్రతా వ్యవస్థపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ లేఖలతో మేడారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు ఆ లేఖలతో అవాక్కయ్యారు. ఐటీడీఏ క్యాంపు గేటు వద్ద ప్రత్యక్షమైన లేఖల్లో సారాంశం ఏంటంటే, మేము ఇంకా ఉన్నాం అంటూ హెచ్చరిక. మౌనంగా ఉన్నంత మాత్రాన ఓడిపోయామని భావించకండి, శబ్దం తగ్గలేదని శాంతించామని అనుకోకండి అంటూ ఆ వ్యాఖ్యల సారాంశం. తమ హక్కుల కోసం పోరాటం కొనసాగుతోందని, తమ ఉనికిని పట్టుదలను తక్కువ అంచనా వేయొద్దంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. మావోయిస్టులు పూర్తిగా అంతమయ్యారని సర్కార్ చెబుతోంది. ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టు కార్యకలాపాలు క్షీణించాయని, కొందరు జనజీవన స్రవంతిలో కలిశారని కేంద్రం ప్రకటించింది. మాజీ డీజీపీ కూడా మావోయిస్టు అగ్రనేతలు లేరని స్పష్టం చేశారు. మరి ఈ లేఖలు ఎవరు రాశారు? మావోయిస్టు అనుబంధ సంఘాల పేరుతో హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సీఎం పర్యటన వేళ ఈ లేఖలు ప్రత్యక్షం కావడం యాదృచ్ఛికమా, లేదా ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన హెచ్చరిక? మరోవైపు ఇంతటి భద్రత మధ్య ఐటీడీఏ క్యాంపు గేటు వరకు వచ్చి లేఖలు అంటించడం ఎలా సాధ్యమైంది? ఇది నిజమైన మావోయిస్టు కదలికకు సంకేతమా, లేదా మావోయిస్టుల పేరుతో ఎవరైనా కావాలనే కలకలం సృష్టించారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు. ఇక లేఖలను తొలగించిన పోలీసులు వాటి వెనక ఉన్న వ్యక్తుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. లేఖలపై ఉన్న రాత, ఉపయోగించిన పెన్, పరిసరాల్లోని కదలికలు, సీసీ కెమెరాల ఫుటేజ్, ఇలా అన్ని కోణాల్లో విచారణ సాగుతోంది. ఒక్క లేఖ, కానీ ప్రశ్నలు మాత్రం ఎన్నో. మావోయిస్టులు నిజంగానే అంతమయ్యారా, లేదా అడవుల్లో ఇంకా ఏదైనా కదలిక ఉందా? లేఖలు రాసింది ఎవరు? సీఎం పర్యటన రోజునే ఎందుకు ఆ లేఖలు వెలిశాయి? మేడారంలో వెలిసిన ఈ హెచ్చరిక లేఖలు ఇప్పుడు పోలీసులకే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సవాల్గా మారాయి. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ లేఖల వెనుక అసలు కథ ఏంటన్నది మాత్రం మిస్టరీగానే మిగిలింది.